అమెరికా దిగుమతి సుంకాలు తగ్గించిన ఆక్వా రైతుపై దోపిడీ ఆగడం లేదు. ఏపీలోని ఆక్వా రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రేపు అప్సాడ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. కేజీ రొయ్యకి 20 రూపాయలు తగ్గించారని రైతులు వాపోతున్నారు. అటు టన్ను మేతాపై 4,000 రూపాయలు పెంచేశారని ఫీడ్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ మాయజాలంపై ఉద్యమం చేస్తామంటూ ఆక్వా నేతలు అల్టిమేట్ గూడం జారీ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. 2-3 నెలల క్రితం అమెరికా సుంకాలు పెంచిందని చెప్పి రొయ్యల రేట్లు తగ్గించేశారు. మోడీ గారు ఉన్న స్నేహపూర్వకంలో సుంకాలు తగ్గిస్తే ఇప్పుడు ఏ విధంగా రేట్లు తగ్గించారో మా రైతులకు తెలియాల్సి ఉంది. అలాగే ఈ ఎక్స్పోర్టర్స్ అలాగే ఫీడ్ ఫ్యాక్టరీలు వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి ఎప్పుడు ఏ విధంగా అయినా సరే మా రైతులనే దోచుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక మేము చాలా ఏదైతే ఆక్వాకల్చర్ ఉందో అది బాగుంది అనుకునే టయానికి ఈ ఎక్స్పోర్టర్స్ అలాగే వీళ్ళు సిండికేట్ అయిపోయి మా రైతుల మీద పడి ఏకంగా మా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఈ సిండికేట్ లో కుమ్మక్క అయిపోయినారో ఎవరిని కూడా వదిలిపెట్టమని మేము ఒక రైతుగా చెప్తున్నాం. ట్రంప్ మోదీ గారి యొక్క స్నేహస్థానం అనుబంధంగా మరి అక్కడ ఉన్నటువంటి సుంకాలు తగ్గించామని చెప్పినటువంటి 24 గంటలు కూడా గడవక ముందే ఈ రోజున 20 రూపాయల కేజీకి రొయ్యల రేట్లు తగ్గించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏమనాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఒక టన్ను మేతకి మరి 4,000 రూపాయలు పెంచారు అంటే కేజీకి 4 రూపాయలు పెంచేశారు. అప్సడా ఎందుకు పెట్టారు, ఎవరు పెంచమన్నారు, ఎవరు ఆర్డర్ తీసుకుని మీరు రేట్లు పెంచారని మేము అడుగుతున్నాం. రొయ్యల రైతులు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి మరి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పిన మాటలకు పాదయాత్రలో చెప్పిన మాటలకి మంత్రముగ్ధులు అందరం కూడా చేస్తే ఈ రోజుకి కూడా కరెంటు సబ్సిడీ ఎంతమందికి అందుతుంది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అలాగే మన